ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల మైండ్ సెట్ అంతా కూడా ఫైనల్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇతరితర అంశాల వైపుకు మైండ్ సెట్ వెళ్లకుండా ఫోకస్డ్గా మీరు రాసేటువంటి పరీక్ష వైపుకు వెళ్ళాలంటే నిరంతరం మీరు ఒక వ్యాపకంలో ఉండాలి. ఆ చదువు అనేటువంటి వ్యాపకాన్ని మీకు కలిగించడం కోసమే ఈ యొక్క ఎస్జిటి ఫైనల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని అదనపు సౌకర్యాలను కూడా పిల్లలకు ఇచ్చి ఇప్పుడున్నటువంటి పోటీలో మరి ఈ యొక్క ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరినీ కూడా విజేతలుగా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏంటంటే చూడండి, ప్రతి గ్రాండ్ టెస్ట్ ప్రశ్నాపత్రంను కూడా అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా ఇంతకుముందే నేను చెప్పాను, అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా ఫైనల్ ఎగ్జామ్స్ను దృష్టిలో ఉంచుకొని ప్రామాణికంగా రూపొందించడం జరుగుతుంది. ఇంతకుముందే నేను చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే 17 గ్రాండ్ టెస్టులో 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, 5 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. అయితే ఎగ్జామ్ ముగిసిన అనంతరము ప్రతి డివిజనల్ గ్రాండ్ టెస్ట్కి ఏం చేస్తామంటే మ్యాథ్స్ ఒకటి నేను మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో మేము ఏ క్వశ్చన్ ఇస్తామో ఆ క్వశ్చన్ని మీరు ఫాలో అయినట్లయితే ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో ఉండేటువంటి మ్యాథ్స్ మొత్తాన్ని మీరు ఒక నోట్స్ లాగా తయారు చేసుకున్నా కూడా ఫైనల్ ఎగ్జామ్లో ఉండే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో ప్రతిబింబించకపోతే నన్ను అడగండి. మీరు అంత ప్రామాణికంగా మ్యాథ్స్ క్వశ్చన్స్ని రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు ఎవరైనా ఏదైనా పుస్తకాల్లో ఉంటే యాజ్ ఇట్ ఈస్గా చదువుకొని పోతారు, కానీ మ్యాథ్స్ అనేటువంటిది అవగాహన అయితేనే ప్రశ్నలకు ఆన్సర్ చేయగలరు. అంత స్టాండర్డ్గా మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయడం జరుగుతుంది. మీరు రాష్ట్రంలో జరిగేటువంటి ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని అయినా అందులో ఉన్న మ్యాథ్స్ కంటెంట్ని చూడండి, కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క మ్యాథ్స్ కంటెంట్ని చూడండి, క్వశ్చన్ పేపర్స్లో మీకు ఆ వేరియేషన్ అనేటువంటిది కనపడుతుంది. కేవలం ఒక మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసమైనా సరే మీరు ఎగ్జామ్ని ఫాలో అవ్వచ్చు. ఫైనల్ ఎగ్జామ్లో మీకు మ్యాథ్స్ 8 మార్కుల కంటెంట్ ఏదైతే ఉందో 8కి 8 మార్కులు ఈ యొక్క 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల మీకు తెచ్చుకోవడానికి అది అవకాశాన్ని కల్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ను PDF రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది.